సార్ అందరికీ నమస్కారం అండి. పరకామణి కేస్, పరకామణి లెక్కింపులో రవికుమార్ చేతివాటం మనందరికీ తెలిసింది. ఈరోజున రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అదొక చిన్న కేసు కావచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద హైందవ దేవస్థానం అది. కోట్లాది మంది భక్తులున్న దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆపద మొక్కులవాడు. ఆ దేవాలయంలో దొంగతనం చేసిన సివి రవికుమార్ ఆ రోజులు కొంచెం ఐ రిక్వెస్ట్ యువర్ అటెన్షన్ ప్లీజ్. దొంగతనం చేసిన రవికుమార్ ఆ రోజుల్లో ఆ ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి. అతను దొంగ మాత్రమే కాదు, స్వామివారి సొమ్ము కొట్టేసిన వ్యక్తి మాత్రమే కాదు, ఆనాడు అధికారంలో ఉన్న పెద్దల దృష్టిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి. దిస్ హ్యాస్ టు బి నోటెడ్ ప్రామినెంట్లీ. వరలరామయ్య గారు దొంగతనం చేసిన రవికుమార్ ఎట్లా ప్రాధాన్యత కలిగిన వ్యక్తి అంటే నేను చెబుతాను. నేను ఇప్పుడు వ్యవస్థలన్నీ ఆ రోజున దొంగతనం చేసిన రవికుమార్ వెంట ఉన్నాయి. ఆనాడు తిరుపతి వ్యవస్థలన్నీ, ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఆనాడు దొంగగా అరెస్టు కాబడిన, దొంగతనం చేస్తూ పట్టుబడిన రవికుమార్ వెంటున్నాయి వ్యవస్థలన్నీ. అది నేనన్న మాట కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ అన్న మాట. ఏ సందర్భంలో అన్నాడు, ఎలా అన్నాడు అనేది ఇప్పుడు నేను చెప్పబోయే మాటల్లో మీకు వస్తూ ఉంటుంది. ఇది జరుగుతూ ఉంటే దొంగతనం అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు జర్నలిజంలో ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం అని ఒకటి ఉంది. దర్యాప్తు చేస్తారు, అటు పోలీసులు దర్యాప్తు చేస్తారు దొంగ గురించి. ఆ దొంగతనం ఏమిటి, ఎలా జరిగింది, ఏం చేయాలనేది ప్రజలకు తెలియచేయాలన్న జిజ్ఞాసతోటి, ఒక ఆలోచనతోటి జర్నలిస్టులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. అందులో భాగంగానే ఒక ఛానల్ జర్నలిస్టులు ఇది దర్యాప్తు చేయటం మొదలుపెట్టారు. ఎవరి? రవికుమార్. స్వామివారి సొమ్ము ఇంత నిర్భయంగా కొట్టేయటం ఏమిటి? $900 జగన్మోహన్ రెడ్డి గారు పాపం అది అర్థం కాక $9 72,000 అంటాడు. కాదండి, $900 అయితేనే 72,000 అవుతుంది. 9 అయితే 9,872 రూపాయలు అవుతుంది. అది 72 ఇది అవుతుంది. 72,000 రూపాయలు దొంగతనం అంటే $900 అండి, నాట్ 9. ఇతను ఎవరు, ఇతను ఎలా చేశాడు, ఎంతకాలం నుంచి కొడుతూ ఉన్నాడు, ఇతను ఎంత ఆస్తులు సంపాదించాడు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఇతనికి సంబంధం ఏమిటని ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ చేస్తూ చాలామంది దగ్గరికి కొండ మీదకి వెళ్తున్నారు, కొంతమందితో మాట్లాడుతున్నారు, పెద్దలతో మాట్లాడుతున్నారు. ఈ పరకామణికి సంబంధించిన వాళ్ళతో చాలామందితో మాట్లాడుతూ వాళ్ళ స్టేట్మెంట్స్ అవి రికార్డ్ చేస్తున్నారు, వీడియోగ్రాఫ్ చేసుకుంటున్నారు. జర్నలిస్టులు చేసే పని అది. ఇది ఇన్ఫర్మేషన్ కోసం ఆ జర్నలిస్టులు, ఆ ఛానల్ జర్నలిస్టులు రవికుమార్ దొంగతనం చేసిన అతన్ని కాంటాక్ట్ చేశారు. అతన్ని అడిగే ప్రశ్నలు అతన్ని అడుగుతున్నారు. అతని కూతురుతోటి మాట్లాడారు, అతని భార్యతోటి మాట్లాడారు, వాళ్ళు అతనికి సన్నిహితంగా ఉండే వాళ్ళతోటి మాట్లాడారు. అతనికి బినామీలు, అతను దొంగతనం చేస్తూ సంపాదించిన ఆస్తులకు బినామీలను అనుమానించిన వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ టెస్టిమోనియల్స్, వాళ్ళ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ రవికుమార్ వాళ్ళతో మాట్లాడటం మానేశారు. వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడల్లా రవికుమార్ని అడుగుతూ ఉండేవాళ్ళు. అడుగుతూ ఉంటే ఈ సమాచారం అక్కడ ఈ పరకామణి కేసులో లింక్ చేయబడిన చైర్మన్గా వ్యవహరించిన
తర్వాత చైర్మన్గా వ్యవహరించిన పెద్దలు కావచ్చు, ఇంకా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ జర్నలిస్టుల మీద ఒక కాన్స్పిరసీ కుట్ర చేశారు. వీళ్ళేదో తిరుగుతున్నారు, చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇదే జరిగి ఇదే బయటకు వస్తే మన పరువు పోతుంది అనుకున్నారు, లేకపోతే ఇంకా నిజాలు బయట వస్తాయనుకున్నారు. ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ది ఛానల్ పీపుల్, దే హ్యావ్ విజిటెడ్ చెన్నై, దే హ్యావ్ గాన్ టు పాండీ బజార్, మౌంట్ రోడ్కి వెళ్ళారు. అక్కడ ఇతనికి ఏదో షాపింగ్ కాంప్లెక్స్ ఉందని ఏదేదో చెబుతూ ఉన్నారు, కలెక్ట్ చేశారు ఇన్ఫర్మేషన్. తిరుపతి, చంద్రగిరి, చాలా ప్లేసుల్లో కూడా ఇతనికి ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ కూడా ఇతను టీటీడీ ఉద్యోగి అయిన తర్వాత సంపాదించిన ఆస్తులని కూడా కొన్ని కనిపెట్టారు వాళ్ళు. ఉద్యోగి అయిన తర్వాత ఎందుకనంటే తరతరాల నుంచి వచ్చింది, మాకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని చెప్పడానికి కూడా లేదు. అంతకుముందు పెద్ద ప్రాపర్టీ లేదు ఇతనికి. ఇతను ఉద్యోగి అయిన తర్వాత ఇతను దొంగతనం చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆస్తులు సంపాదించుకున్నాడు. ఈ ఆస్తులు కొంతమంది బినామీల పేర్ల మీద కూడా పెట్టారు. బినామీలు ఎవరైనా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటే అందులో వీళ్ళు బినామీ అని అనుమానించిన ఒక వ్యక్తి భువన కరుణాకర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడట. ప్లీజ్, ఇది చాలా సున్నితమైన విషయం, నేను కొంచెం జాగ్రత్తగానే ప్రజెంట్ చేస్తున్నా. బినామీలు రవికుమార్ కొట్టేసిన ఆస్తులకు బినామీగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి కూడా గౌరవ మనం ఎవరినైతే ఎక్కువ అనుమానిస్తూ ఉన్నామో భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఆయనకు కూడా అత్యంత ఆప్తుడట. ఇది అప్పుడు ఊపందుకొని వీళ్ళు చేస్తూ ఉంటే ఇదంతా జరిగిన తర్వాత రవికుమార్ అయ్యా మమ్మల్ని ఎక్స్పోజ్ చేయదని ఇతన్ని జర్నలిస్ట్ రిక్వెస్ట్ అంటే మా డ్యూటీ మాదండి అని చెప్పి వాళ్ళ పని చేస్తూ 30వ తారీఖున ఫ్రెండ్స్ 30వ తారీఖున వాళ్ళు ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఛానల్స్ వాళ్ళు, జర్నలిస్టులు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తున్న వాళ్ళు జూన్ 30న ఈ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత కంగారు పట్టుకుంది. ఏప్రిల్ 29న అతని మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. తూతూ మంత్రంగా అతను పోలీస్ స్టేషన్కి పిలిచారు. 41 నోటీస్ ఇచ్చి పంపించారు సగౌరవంగా. అందుకే నేను అంటున్నా, రవికుమార్ ఆ రోజుల్లో చాలా ప్రాధాన్యత కలిగిన వ్యక్తి, ఒక అసాధారణమైన దొంగ, ఆనాటి ప్రభుత్వానికి ఒక ఇంపార్టెంట్ ప్రధానమైన వ్యక్తి. అందుకే ఈ కేసులో దర్యాప్తు కూడా తూతూ మంత్రంగానే చేశారు. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు, 41 నోటీస్ ఇచ్చారు, పంపించారు. నో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ది కేస్. అది ఇమ్మీడియట్. ఇప్పుడు నేను చెప్పేదానికి అది ఇమ్మీడియట్ పక్కన పెట్టా. 30వ జూన్న ఎప్పుడైతే ఈ ప్రోమో వచ్చిందో, పెద్దలు పేర్లు చెప్పండి, నేను తిరుపతిలో ఈ కేసుకి లింక్ అయిన పెద్దలు, ఈ పరకామణి కేసుతో లింక్ అయిన పెద్దలు కంగారు పుట్టింది. ప్రోమో ఎంత భయంకరంగా ఉంది, అసలు ఇంకెలా ఉంటుందో.